friends, welcome to our channel PVSK Education. For more videos also subscribe PVSK Entertainment, PVSK Cooking, PVSK Experiment. Friends, మనం ఈ రోజు వర్కింగ్ క్యాపిటల్ గురించి చూద్దాము. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఒక బిజినెస్ ని రన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే దానికి క్యాష్ అనేది అవసరము. ఆ క్యాష్నే క్యాపిటల్ అంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ని రన్ చేయడానికి, డే టు డే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి క్యాష్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్స్, మంత్లీ శాలరీస్ ఇవ్వడానికి ఎంప్లాయీస్కి, నెక్స్ట్ డే టు డే వర్కర్స్కి వేజెస్ ఇవ్వడానికి సో క్యాష్ అనేది అవసరం. నెక్స్ట్ రా మెటీరియల్స్ని కొని వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్చడానికి కూడా ఈ ప్రాసెస్ అన్నిటికీ క్యాష్ అనేది అవసరం. సో దీన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ కొన్ని ఐటమ్స్ అనేవి చాలా ఎసెన్షియల్. సో ఇన్వెంటరీ, డెబిటార్స్, క్రెడిటార్స్ ఇవన్నీ ఎసెన్షియల్ ఐటమ్స్. ఇన్వెంటరీ కిందకి రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవన్నీ ఇన్వెంటరీ కిందకి వస్తాయి. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం వల్ల అప్పు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు కంపెనీకి. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ డూ యూ క్యాలిక్యులేట్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సో వర్కింగ్ క్యాపిటల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ని తీసేస్తే దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో కరెంట్ అసెట్స్ లయబిలిటీస్ కంటే తక్కువగా ఉంటే సో వర్కింగ్ క్యాపిటల్ డెఫిషియన్సీ అంటే కొరత అనేది ఏర్పడుతుంది. దాన్ని వర్కింగ్ క్యాపిటల్ డిఫెక్ట్ అంటారు. సో నెక్స్ట్ వన్, వర్కింగ్ క్యాపిటల్ మీనింగ్. సో వర్కింగ్ క్యాపిటల్ని అది ఒక అమౌంట్ ఆఫ్ ఫండ్ అనమాట. సో డే టు డే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఈ మనీ అనేది అవసరం. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది అసెట్స్తోనూ లయబిలిటీ రెండిటితోనూ డీల్ చేస్తుంది. సో వాటిని మేనేజ్ చేయడం అనమాట. సో ఎక్సెస్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లయబిలిటీస్ అంటే కరెంట్ లయబిలిటీస్ కంటే ఎక్కువగా ఉన్న కరెంట్ అసెట్స్ని మేనేజ్ చేయడం అనమాట వర్కింగ్ క్యాపిటల్ అంటే. సో దీంట్లో వర్కింగ్ క్యాపిటల్లో మెయిన్ కాంపోనెంట్స్ రెండు ఉంటాయి, కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ అంటే ఒక క్యాష్ని కానీ అదర్ అసెట్స్ని కానీ ఒక 1 ఇయర్ లోపు కన్వర్ట్ చేయగలం యాజ్ ఏ మనీగా ఒక 1 ఇయర్ లోపు కన్వర్ట్ చేయగలిగే ఈ ఆస్తుల్ని వీటన్నిటిని కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ లయబిలిటీస్ అంటే మనం క్రెడిటార్స్కి 1 ఇయర్ లోపు పే చేసే అమౌంట్ అనమాట, అప్పులు, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అనమాట. దీన్ని కరెంట్ లయబిలిటీస్ అంటారు. సో కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చి కొన్ని చూద్దాము. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్యూర్డ్ ఇన్కమ్, బిల్స్ రిసీవబుల్, సండ్రీ డెబిటార్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇన్వెంటరీస్ ఆఫ్ స్టాక్, అందులో రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టోర్స్ అండ్ స్పేర్స్, ఫినిష్డ్ గుడ్స్, టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ ఇవన్నీ కరెంట్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే చూద్దాం. దానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇది. బిల్స్ రిసీవబుల్స్, sundry creditors or accounts payable, accrued or outstanding expenses, short-term loans, advances and deposits, dividends payable, bank overdraft, provision for taxation. ఇవి examples of current liabilities. So next, concepts of working capital. వర్కింగ్ క్యాపిటల్లో 2 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కంపెనీ కరెంట్ అసెట్స్ రూపంలో మనీని కరెంట్ అసెట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇది డిఫరెన్స్ అనమాట, టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ యొక్క డిఫరెన్స్ని నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. So thank you for watching. Please subscribe PVSK Education. Also subscribe PVSK Entertainment, PVSK Cooking, PVSK Experiment. Thank you for watching, friends.